హాయ్ అండి. నమస్తే. నేను మహాప్రసాద్. చికెన్ లవర్స్ కోసం చికెన్ స్పెషల్ రెసిపీ అండి. చికెన్ కబాబ్. లేట్ ఎందుకు ఆలస్యం చేసేద్దాం పదండి. మైక్రోవేవ్‌లో ఈ విధంగా మనం టైము, డిగ్రీస్ అని సెట్ చేసుకోవాలండి. గ్రిల్స్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి కన్వెన్షన్‌లోకెళ్ళినట్లయితే డిగ్రీస్ అడుగుతుంది. 220 డిగ్రీస్ పెట్టుకోండి. ఇప్పుడు స్టార్ట్ బటన్ నొక్కితే టైం అడుగుతుందండి. 20 మినిట్స్ పెట్టుకున్నట్లయితే చికెన్ బాగా కుక్ అయ్యి జ్యూసీగా ఉంటుందండి. ఈ విధంగా మనం 20 మినిట్స్ పెట్టుకొని స్టార్ట్ నొక్కేస్తే మైక్రోవేవ్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. ఇప్పుడు మనం కావాల్సిన విధంగా చికెన్‌ని మనం ప్రిపేర్ చేసుకున్నాము. సో, కావాల్సినంత చికెన్ తీసుకొని దాంట్లోనే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఆచి చికెన్ మసాలా యాడ్ చేశానండి నేను. పెరుగు, నిమ్మరసము, తగినంత కొత్తిమీర యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. మ్యాగ్నేట్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదండి. మైక్రోవేవ్‌లోనే డైరెక్ట్‌గా పెట్టేసుకోవచ్చు. మీకు కావాలంటే మ్యాగ్నేట్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసిన చికెన్‌ని కబాబ్ స్టిక్‌కి మనం గుచ్చి పెట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా గుచ్చి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మైక్రోవేవ్‌లో ఈ విధంగా స్టిక్‌ని ఫిక్స్ చేసేసుకొని స్టార్ట్ బటన్ నొక్కితే సరిపోతుందండి. ఆటోమేటిక్‌గా అది స్టార్ట్ అయిపోతుంది. మనం ఆల్రెడీ అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి, స్టిక్ చక్కగా ఇలాగా రోల్ అవుతూ 220 డిగ్రీస్‌లో కుక్ అవుతుందండి. చాలా బావుంటుంది. జ్యూసీగా ఉంటుంది. రోజు చికెన్ తినాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా మీరు కబాబు, తందూరీలే ట్రై చేయండి మైక్రోవేవ్‌లోని. డైలీ మనము స్టవ్ మీద కుక్ చేసుకొని తిన్నట్లయితే అంత హెల్తీ కాదు కదండీ! ఇదైతే ఆయిల్ లెస్ కాబట్టి మనకి హెల్తీగా ఉంటది. ఎందుకంటే చికెన్‌లో కొవ్వు శాతం అనేది తక్కువగా ఉంటది. ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మనం ఈ విధంగా డోర్ ఓపెన్ చేసి చికెన్‌ని మనము పీసెస్‌ని అటు ఇటు చేంజ్ చేసుకుంటూ ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. టైం కరెక్ట్‌గా అయిపోగానే ఆటోమేటిక్‌గా అదే ఆఫ్ అయిపోతుందండి. మనం దాన్ని తీసేసి మనం ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. కుకుంబర్, ఆనియన్‌తో సర్వ్ చేసుకొని తినండి. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఫ్యామిలీ అంతా తినండి. ఎంజాయ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.